ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మరి ఈరోజు ఒక గృహిణిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. ఎప్పుడూ కూడా ఒక గృహిణిగా ఉన్న ఆడవాళ్ళు సంసారం అనే సముద్రంలో కొట్టుకుపోతూనే ఉంటారు కదా. తన కోసం అంటూ ఏమీ చూసుకోరు. భర్త పిల్లలు చేసి పెట్టుకోవటం, చూసి పెట్టుకోవటం, కనీసం మన శరీరం గురించి కూడా మనం చూసుకోం కదా. అలా ఎవ్వరూ చెయ్యొద్దండి, ఎవ్వరూ చెయ్యొద్దు. ఎలాంటి గృహిణి అయినా కూడా. ఎందుకంటే పిల్లలు మన మాట వింటున్నారో, పిల్లలు ఎదుగుతున్నారో, పిల్లలకి అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, మనదే అధికారం, మనం చెప్పినట్టే నడుస్తుంది, మనకు సంపాదన బోర్డు ఉంది, మనకేంటి లైఫ్ ఎప్పుడు ఇలానే ఉంటుంది అని అనుకుంటాం కదా. ఉండదండి, ఉండదు. మనకేం కావాలో తెలిసి వచ్చేటప్పటికి మనకి ఏమీ ఉండదు, మనదంతా చేయి జారిపోతుంది. అలా జార్చుకోవద్దు. నాకు కావాలి, నేనెవరిని అడుగుతాను, నాకెవరు చేస్తారు, అడిగితే చేయనంటారు. నాది నాకు ఉండాలి, నన్ను నేను కాపాడుకోవాలి, నా శరీరాన్ని నేను జాగ్రత్తగా చూసుకోవాలి, నాకు కావలసింది నేనే చేసుకోవాలి, నాకు బాధ వస్తే నన్ను నేనే ఓదార్చుకోవాలి, నాకు నేనే ఉన్నాను, నాకు నేనే తోడు, నాకు నేనే ఓదార్పు. ఈ శరీరానికి ఏదన్నా రాకుండా నేనే చూసుకోవాలి. వస్తే ఎవరు పడతారో నేనే బాధపడాలి కదా. ఒకవేళ మన చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రేమ ఉండొచ్చు, ఆ ప్రేమ నా బాధను తీసేస్తుందంటారా? కాదు కదా. కాబట్టి నేను, నాకు, నాది వెళ్ళిపోయే వరకు మన అవసరాలు ఉంటాయి కదా. అవసరాల కోసం కావాలంటే కాపాడుకోవాలి, కాపాడుకోవాలంటే నీ స్వార్థం నీకు ఉండాలి. ఇదేనండి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది. తప్పంటారా, రైట్ అంటారా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.